1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ జూన్ 15 అమావాస్య అంటారు. నిజంగా అంటారమ్మా, ఇవి ఎవరితోనైనా పెట్టుకో కానీ పితృదేవతలతో పెట్టుకోకూడదు అంటారు. అంటే వాళ్ళ అంత పవర్, దేవుడైనా క్షమిస్తారేమో కానీ పితృదేవతలు క్షమించరు అనేది చాలా మటుకు వింటూ ఉంటాం. నిజంగా ఆ రోజు పితృదేవతల ఆశీర్వాదం పొందాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ కొంతమందికి ఈ దోషం ఉంటే, పితృదోషం ఉంటే, వాళ్ళు ఆ రోజు ఏం చేస్తే ఆ దోషం పోతుంది? పితృదేవతలు అంటేనే అంటే మన పెద్దలకు కూడా దేవతలతో సమానంగా పెద్ద పీట వేసింది మన శాస్త్రం. చెప్పాలంటే ఎందుకు పితృదేవతలకి అంత గొప్ప విశేషమైన పీట వేసింది మన శాస్త్రము అంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే మొదటగా మనకి ఎవరు చెప్పారు? దైవంతో సమానం ఎవరంటే తల్లి తండ్రి. తల్లి తండ్రి తర్వాత గురువు వచ్చాడు, గురువు తర్వాత దైవం వచ్చింది. అంతే తప్ప ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ దైవానికి వెళ్ళిపోతున్నాం, తల్లి తండ్రిని వదిలిపెట్టేసి. గురువుని పట్టించుకోము, తల్లి తండ్రిని పట్టించుకోము, కంప్లీట్ గా దైవానికి పోయి మాకు దైవానుగ్రహం కావాలి, దైవానుగ్రహం కావాలి అంటే ఎలా వస్తుంది? నువ్వు ఇంట్లో తల్లి తండ్రిని పట్టించుకోవు, నీకున్న గురువుకి నువ్వు రెస్పెక్ట్ చేయవు. గురువు అంటే ఇక్కడ మంత్రోపదేశం గురువే కాదు, సాధక గురువు, బోధక గురువు, ఇట్లా గురువులు 6 మంది ఉంటారు మనకి. ఆ గురువు మీకు విద్య నేర్పించే పాఠశాలలో గురువులు కూడా గురువులే, వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ చేయట్లేదు ఈ కాలంలో చూస్తుంటే. ముందు కాలంలో చాలా భయపడే వాళ్ళు పంతులు అంటే, ఈ కాలం అసలు భయం లేదు, ఒక నమస్కారం కూడా అసలు రెస్పెక్ట్ లేదు గురువులకి. తల్లిదండ్రులకు కూడా రెస్పెక్ట్ లేదు. కానీ మనం ఏం చేస్తాము, ఈ తీర్థయాత్రలు చేస్తాము, దైవ దర్శనాలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, నోములు చేస్తాము, అన్ని చేస్తాం. దేనికోసము? దైవానుగ్రహం కోసం. కానీ దేవుడు కూడా ఒక టైంలో పితృవుల యొక్క పర్మిషన్ తీసుకొని మనకి వంశాన్ని ఇస్తాడు. ఈ విషయం చాలా వరకు తెలీదు. అంటే మనకు వంశవృద్ధి జరగాలి అంటే పితృదేవతల యొక్క పర్మిషన్ ఈశ్వరుడు అడుగుతాడంట. మన పితృదేవతలకి వచ్చి ఈశ్వరుడే అడుగుతాడు, మీకు వంశాన్ని ఇవ్వాలా వద్దా అని. వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే మనకి వంశ వృద్ధి అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే మనకు పెళ్లిళ్ళు జరగడం, మంచి భార్య కలగడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి సంతానం కలుగుతుంది. ఇవన్నీ పితృదేవతల యొక్క అనుగ్రహంతోనే జరుగుతాయి. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు అందరికి, పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే ఇవి జరిగేటప్పుడు ఇంకా దైవానికి అనుగ్రహం ఎందుకు అని. ఎందుకు పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి అని అంటే, ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నప్పుడే మనం తల్లి తండ్రిని పట్టించుకోవట్లేదు, ఇంకా పోయిన తర్వాత అసలుకే పట్టించుకోం. వాళ్ళని గుర్తు చేసుకునే అంత ఓపిక, తీరిక, టైం కూడా ఎవరికి లేదు ఈ బిజీ షెడ్యూల్లో. అలాంటిది ఆ దోషం, ఆ పాపం అనేది ఏర్పడుతుంది. అది ఒక్క జన్మతో రాదు, వాళ్ళ పూర్వీకుల నుండి ఈ పితృదోషం అనేది కంటిన్యూ అవుతా వస్తుంది, వాళ్ళ వంశం వస్తుంది. ఇప్పుడు ఒక్కరికి ఉంది ఇంట్లో పితృదోషం అంటే అందరికీ ఉన్నట్టే. అది వీళ్ళకొకరికే ఉంది, మాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. అది తాత, తండ్రి, మనవడు, ముని మనవడు అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. దీనికి మనం ఏం చేయాలి అంటే, అమావాస్య తిథి అనేది చాలా ముఖ్యమైనది పితృ కార్యాలు చేయడానికి. ఇప్పుడు వచ్చే అమావాస్య ఎలా ఉంది అంటే, ఆదివారం మధ్యాహ్నం మొదలవుతుంది అమావాస్య, సోమవారం ఉదయం వరకు ఉంది, అంటే 10 గంటల దాకా ఉంది అమావాస్య. ఆదివారం మధ్యాహ్నం మొదలవుతుంది. కానీ పితృకార్యాలు ఎప్పుడు చేయాలనే డౌట్ చాలా మందికి ఉంది. ఏంటి అనంటే, ఇప్పుడు ఆదివారం మొదలవుతుంది, అమావాస్యను మేము ఏ రోజు చూసుకోవాలి అని. మధ్యాహ్నం నుండి మొదలవుతుంది కాబట్టి మనం ఎప్పుడు చూసుకోవాలంటే సోమవారం ఉదయమే చూసుకోవాలి. ఎందుకు సోమవారం ఉదయం చూసుకోవాలంటే, పితృకార్యాలు ఎప్పుడు ఉదయమే చేస్తారు, దైవ కార్యాలు ఎప్పుడు సాయంత్రం చేస్తాడు అమావాస్య తిథి రోజు. అమావాస్య తిథిని మనం 2 భాగాలుగా విభజించుకుంటాం ఎప్పుడైనా కూడా, ఉదయము పితృకార్యాలకి, సాయంత్రము దైవ కార్యాలకి. ఇప్పుడు మళ్ళీ దైవ కార్యాలు ఎప్పుడు చేయాలమ్మా అనే డౌట్ వస్తుంది. ఆదివారం సాయంత్రమే దైవ కార్యం చేసేయాలి. ఎందుకంటే దైవ కార్యాలు చేసేటప్పుడు సంపూర్ణంగా ఈ అమావాస్య తిథి అనేది ఉండాలి. మనం అమావాస్య పౌర్ణమి చూసుకునేటప్పుడు గడియలు చూసుకుంటాం, ఆ తిథి ఏ టైం వరకు ఉంది, రాత్రి మనకి ముఖ్యం. ఈ అమావాస్య పౌర్ణమి తిథులలో రాత్రి ముఖ్యం. ఈ రాత్రి దేనికి ముఖ్యము? దైవ కార్యాలు చేయడానికి ముఖ్యం. ఇప్పుడు పితృకార్యాలు చేయాలంటే ఎప్పుడు చేయాలి అంటే, సోమవారం 15వ తారీఖు రోజు చేయాలి. ఎలా చేయాలి అంటే, ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూస్తున్న జాతకాలలో, నా దగ్గరకు వచ్చిన జాతకాలలో కూడా అందరికీ పితృదోషమే. ఎవరికైనా తీసుకో, ఇప్పుడు అందరికీ ఉంది పితృదోషం.
ఎక్కువ అయిపోయింది ఈ పితృదోషం అనేది. అంటే మీరు అన్నట్టు వాళ్ళు ఆ టైం లేక ఏం చేయలేకపోతున్నారా ఏంటి? నిజంగా అంటే అంత పితృదోషం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, ఒకటి ఏంటంటే ఏదో మేము వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మేము పూజలు చేపించేస్తాము అయిపోతుంది అని అనుకోకూడదు. మీరు అమౌంట్ ఇచ్చి పూజలు హోమాలు చేపించుకున్నా కూడా మీ వంతు మీరు వాళ్ళకి చేయాల్సిందే. ఎలా అంటే ఇట్లాంటి అమావాస్య తిథుల రోజు మీరు పితృతర్పణాలు వదలడము, అయ్యగారులను పిల్లంపించి వాళ్ళకి పిండ ప్రదానాలు చేయడము. లేదు మేము ఇవన్నీ చేసుకోలేమమ్మా, తర్పణాలు వదలలేము, పిండ ప్రదానాలు కూడా చెయ్యలేమా, ప్రతి అమావాస్యకి చేయాలంటే కష్టము అనుకునే వాళ్ళు పురోహితులకి వాళ్ళ పేరు పైన స్వయం పాకం దానం ఇవ్వడము, కొన్ని వస్తువులు తినే వస్తువులు, ఆహారానికి సంబంధించిన వస్తువులు అయ్యగార్లకి దానం ఇవ్వడము, లేదంటే యాచకులకు ఆ రోజు అన్న సమర్పణ చేయడము, వాళ్ళ పేరు పైన వాళ్ళని తలుచుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ రావాలి. అసలు ప్రతి ఒక్క అమావాస్యకి కూడా పితృదోషం ఉండే వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు అసలు ఏమీ తినకూడదు. అంటే పాలు అవి తీసుకోవచ్చు, ఉపవాసం ఉండాల్సిందే ఆఫ్టర్నూన్ వరకు. 1 తర్వాత 2 తర్వాత తినాలి. ఎందుకంటే ప్రతి అమావాస్యకి కూడా 12-1 గంట సమయంలో పితృదేవతలు మన ఇంటికి వస్తారు అని చెప్తారు. అందుకే అమావాస్య రోజు ఎవరింటికి వెళ్ళకూడదు అని కూడా చెప్తారు. అంటే అలా మీరు అన్నారు కదా, వస్తూ ఉంటారంటే ఈ మామూలుగా అంటూ ఉంటారు చనిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఆత్మ తిరుగుతుంది అనేసి. మరి ఈ పితృదేవతలు అనేది అంటే ప్రతి సంవత్సరం అలాగే ఉంటుందా? అంటే ఆత్మ వేరు, పితృదేవతలు వేరు. అంటే ఆత్మ ఘోష వేరు, ఆత్మ ముక్తి చెందక ఇక్కడ భూలోకంలో తిరగడం వేరు. వాళ్ళు పైలోకానికి వెళ్ళి కూడా ప్రతి అమావాస్యకి వస్తారు. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తారా అనంటే శక్తి అనేది కనపడదు. పితృదేవతలు అంతే, దైవశక్తి అంతే. ఇలాంటి టైంలో ఎవరింట్లోకి వెళ్ళకూడదు అని చెప్తారు. ఈ 12-1 గంట సమయంలో, మధ్యాహ్నం సమయంలో ఎవరింట్లో కూడా ఎవరు అంటే ఆల్మోస్ట్ అమావాస్య రోజు ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇంకా మేము ఏమీ చెయ్యలేని, అంటే ఇప్పుడు ఆఫీస్ వర్క్స్ ఉంటాయి, మేము ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నామమ్మా అన్నప్పుడు ఈ 12-1 గంట సమయంలో మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మనస్ఫూర్తిగా వాళ్ళకి దండం పెట్టుకోండి. మేము ఏం చేయలేకోకుండా పరిస్థితిలో ఉన్నాము, మాకు ఇట్లా వర్క్స్ ఉన్నాయి, మిమ్మల్ని తలుచుకొని మేము ఏం చేయలేకపోతున్నామని మనస్సు పూర్తిగా ప్రతి అమావాస్యకి మీరు దండం పెట్టుకున్నా కూడా వాళ్ళు ప్రీతి చెందుతారు. పితృదేవతలు ఎప్పుడు మనకి శాపాలు పెట్టరు. తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లలు బాగుండకూడదు అనుకుంటారా? బాగుండాలని అనుకుంటారు. ఈ శాపాలు దోషాలు ఎందుకు వస్తాయి అని అంటే పూర్వం వాళ్ళు చేసిన పాపాలన్నీ శాపాలుగా మారడము, తర్వాత ఈ పితృ కార్యాలు వాళ్ళకి సంబంధించిన కార్యాలు సరిగ్గా చేయకోకున్నట్టు రావడము. ఇప్పుడు వంశంలో ఒక తరం చేస్తుంది, ఇంకొక తరం చేయదు, ఇంకొక తరం అసలుకే చేయరు. మాకేం తెలియదండి, మా ఇంటి పేరు తెలీదు, మా గోత్రం తెలియదు, మా పెద్దలు ఎవరో తెలియదు, అసలు తాత పేరు కూడా తెలియట్లేదు ఈ కాలంలో పిల్లలకి. అంటే తండ్రి పేరు తెలుసు, ఆ వాళ్ళ తండ్రి పేరు కూడా తెలీదు. ఇట్లనే ఉన్నారు వాస్తవంగా. ఇలాంటివే దోషాలుగా మారేది. మనం వాళ్ళని గుర్తు చేసుకోవడమే పితృకార్యం. అంటే ఇక్కడ ఏదో వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ పేరు పైన ఏదో హంగామా చేయాలని కాదు, మనస్ఫూర్తిగా వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ పేరు పైన ఎవరికైనా లేని వాళ్ళకి మీరు దానం ఇస్తూ రావడం వల్ల మీకు పితృదోషం అనేది తగ్గుతుంది. అది ఈ అమావాస్య రోజు చేయడం వల్ల ఇంకా మంచిది. పితృకార్యాలకి అమావాస్య పెట్టింది పేరు అన్నట్టు ఆ తిథి అంత బాగా పనిచేస్తుంది. ఉదయకాలం మాత్రమే. మరి సాయంత్రం చేసుకుంటామంటే సాయంత్రం కాలం ఎప్పుడు చేయకూడదు. అమావాస్య రోజు ఈ పనులు చేస్తే దరిద్రం వస్తుంది అంటే ఏ పనులు చేయకూడదు? అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు అని అంటే నాన్ వెజ్ తినకూడదు. అస్సలు నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ డేస్లో ఒకటే నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిది ఈ పౌర్ణమి అమావాస్య రోజుల్లో. ఎందుకు అంటే ఈ అమావాస్య అనేది ఆల్మోస్ట్ శక్తి క్షీణించి ఉంటుంది. మామూలుగా జనరల్గా మానవ శరీరంలో కూడా శక్తి తగ్గి ఉంటుంది. ఎందుకు తగ్గి ఉంటుందంటే పౌర్ణమి అంటే 16 కళలతో నిండుగా ఉంటుంది, అమావాస్య అంటే ఆ 16 కళలు తగ్గి ఉంటుంది కాబట్టి, క్షీణించబడి ఉంటుంది కాబట్టి ప్రతి జీవిలోనూ శక్తి తగ్గి ఉంటుంది. మానవులనే కాదు, పశువు పక్షులు అన్నిట్లోనూ శక్తి ఉండదు. అలాంటి టైంలో నువ్వు ఈ నాన్ వెజ్ అలాంటివి తినడం ద్వారా, అంటే మీరు అనుకోవచ్చు ఏదో అయిపోతుందా అంటే, ఒక్క అమావాస్యకు కాదు తరచుగా తినడం ద్వారా ఖచ్చితంగా ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనలోనే శక్తి తగ్గి ఉంటుంది, అన్ని జీవరాశుల్లోనూ శక్తి తగ్గి ఉంటుంది, కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అన్ని జీవరాశుల పైన ప్రకృతిలో. అలాంటప్పుడు మీరు ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఏమైతుందంటే మీకు సరిగ్గా డైజెస్ట్ కాదు. ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది ఒక్క రోజుతో మీకు ప్రాబ్లం అయిపోదు, అది ప్రాబ్లంగా మొదలై ఒక విషయం అయిపోతుంది అంటాం కదా, అలా అయిపోయి సమ్ ఇయర్స్ కానీ సమ్ డేస్ కానీ దాటిన తర్వాత హెల్త్ పాడైపోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. 100కి 99% అవకాశం ఉంది ఈ అమావాస్య పౌర్ణమి తిథిలో నాన్ వెజ్ తినే వాళ్ళకి. తర్వాత హెయిర్ కట్స్,
ఇవన్నీ చేయించుకోకూడదు అమావాస్య రోజు. కొంతమంది గుండు చేయించుకోవడము, గడ్డాలు చేయించుకోవడం, తర్వాత ఆడవాళ్ళు ఈ పార్లర్స్ కి వెళ్ళడము. అమావాస్య రోజు అస్సలు వెళ్ళకూడదు. అమావాస్య రోజు అస్సలు హెయిర్ కట్ అనేది చేయకూడదు. చాలా దోషం అది. చిన్న చిన్నవే కానీ చాలా దోషాలు వస్తాయి అవును చెప్పాలంటే. తర్వాత ఇదే అమావాస్య రోజు అమ్మాయిలు హెయిర్ లీవ్ చేసుకొని తిరగడము, ఇది కూడా దరిద్రమే. మీరు అన్నట్టుగా హెయిర్ లీవ్ చేసి అస్సలు తిరగకూడదు. బయట ఈ 12-1 గంట సమయాల్లో అసలు తిరగకూడదు. ఎందుకంటే చెడు గ్రహాలు ఆవరించే అవకాశం కూడా ఉంటుంది అమ్మాయిల పైకి, చాలా వరకు ఉంటుంది ఈ హెయిర్ లీవ్ చేసుకొని తిరిగే అమ్మాయిలకి. అంటే ఇప్పుడు వెంటనే మాకు తెలిసిపోతుందా అని అనిపిస్తుంది, కానీ కొన్ని వెంటనే తెలియవు. కానీ దాని తీవ్రత అనేది రోజు రోజుకి మనకి చూపిస్తుంది. అంటాం కదా, తగిలిన వెంటనే నొప్పి కుదరదు, కొన్ని రోజుల తర్వాత అవి మూగగాయమై నొప్పి వస్తుంది అని. ఇలాంటివి కూడా అలానే ఉంటాయి అన్నమాట. చిన్న విషయాలే కానీ పెద్దవి జరుగుతాయి. మీరు పాటిస్తే చాలా మంచిది. ఇంకా ఈ గొడవలకి పోవడము ఇలాంటివి ఏవి చెయ్యకూడదు. అండ్ అమావాస్య రోజు ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ర్యాష్ డ్రైవ్ చేయడము ఇలాంటివి ఏవి చెయ్యకూడదు. వేరే ఊర్లకి పోవడము, వేరే ఇళ్ళకి పోవడము ఇలాంటివి కూడా ఏవి చెయ్యకూడదు. ఈ పొలిమేరలు ఎక్కువ దాటడం అంటే ఇప్పుడు అనొచ్చు, ఇప్పుడు సిటీ కల్చర్ కదా వెళ్ళక తప్పదు. ఇప్పుడు వెళ్ళక తప్పదు అన్నప్పుడు వెళ్ళొచ్చు. కొంతమంది ఊరికే వెళ్తుంటారు, అలా వెళ్ళకూడదు. ఇవి కొంచెం మైండ్ లో పెట్టుకొని ఈ అమావాస్య తిథి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్నవే కదా ఏమవుతుంది అన్న నిర్లక్ష్యమే మనకి పెద్ద జరిగినప్పుడు అప్పుడు ఎందుకు జరిగిందా అని బాధపడటం కన్నా ఇలాంటి చేయకుండా ఉండడమే ఉత్తమం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.